హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకేలాంటి బోరింగ్ రసం కాకుండా ఈరోజు వెరైటీగా పెసరపప్పుతో రసం చేసుకుందాం. దీనికోసం ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఆవిరిపోయాక కుక్కర్ మూత తీసి మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కుక్కర్ని పెట్టి అందులో పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర తరుగు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసి కొద్దిగా వాటర్ పోసి మరగనివ్వాలి. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకుంటూ పక్కన వడియాలు పెట్టుకొని తింటే ఆ రుచే వేరు. ముఖ్యంగా పిల్లలకి చాలా బాగుంటుంది. మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు దీని నుంచి మనకి లభిస్తాయి. ఇంకా దీనికోసం కొద్దిగా చింతపండును ముందుగానే నానబెట్టుకోవాలి. ఆ చింతపండు నుంచి రసం తీసి మీడియం మంట మీద ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుంటే గుమగుమలాడే పెసరపప్పు రసం రెడీ.